ఇప్పుడు కేవలం 7999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. జేహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు మహిళలు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం తమకు ఇల్లు మంజూరు చేసిందని, ఇప్పటి వరకు తమకు ఇవ్వలేదని ఆరోపించారు. ఇళ్ల దగ్గర కనీస సదుపాయాలు కూడా లేవని, వెంటనే ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. బెడ్రూమ్లకు సంబంధించి గతంలో కేటాయింపులు జరిగాయి, కానీ ఇల్లు తమకు ఇవ్వలేదని జేహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ని ముట్టడించారు లబ్ధిదారులందరూ కూడా. గ్రేటర్ పరిధిలో గత 8 నెలల క్రితం ఇల్లు కేటాయించారు, కానీ డబుల్ బెడ్రూమ్లు లాటరీ ద్వారా కేటాయించారు, కానీ తమని దానికి సంబంధించినటువంటి కీస్ ఇవ్వలేదు, ఇంకా ఇళ్లలోకి పంపట్లేదని పెద్ద ఎత్తున లబ్ధిదారులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఒకసారి వాళ్ళు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మా, ఎందుకోసం మీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు? మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు సార్, మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు, కానీ అది సరిగా లిఫ్ట్ లేదు, కరెంటు లేదు, లిఫ్ట్ లేదు, ఏం లేదు. ఇంకోటి ఏంటంటే మేము తాళం చేతులు ఇచ్చిరు, పట్టా ఇచ్చిరు మాకు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు మేము పోయి చూస్తాము అంటే కూడా మమ్మల్ని లోపల పోనిస్తలేరు. అక్కడ ఏం వర్క్ కూడా జరగట్లేదు. మరి వాళ్ళు ఇచ్చేం లాభం, ఇయ్యకేం లాభం సార్ మాకు? అది మీకు ఏం చెప్తున్నారు? మీకు ఇచ్చారు, మీ ఆధీనంలోనే ఉందా, లేకుంటే మీకు మళ్ళీ ఇవ్వము వేరే వాళ్ళకి ఇస్తామని ఏమైనా చెప్తున్నారు? అట్లేమనట్లేరు, కానీ ఇంకా కాలేదు, మీరు వెళ్ళదు లోపలికి, మీరు లోపలికి వెళ్ళకండి, ఇప్పుడు అలౌట్ లేదు లోపలికి అని అంటున్నారు. లోపలికి అలౌట్ ఏరియాలో వచ్చింది మీకు ఎట్లా? వచ్చింది సార్, అమ్మిదిగూడలో వచ్చింది, కానీ అన్నీ మా పేరు మీదనే ఉంది. మీకు ఇస్తారు, మీకు ఎక్కడ పోదు, మీ ఇల్లు మీకు వస్తుంది అంటారు, కానీ మాకు ఇప్పుడు ప్రస్తుతానికి కరెంటు, ఇంకా వాటర్ది, ఇంకా పిల్లల స్కూల్ గురించి అని మేము ఆలోచించి మేము వెళ్ళాం. సార్ వాళ్ళు అన్నారు ఇంకొక వారం రోజుల్లో మీకు హ్యాండ్ అవుట్ చేస్తామని. షామీర్పేట మురారిపల్లి అక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూడా లోపల రానిస్తలేరు మాకు. ఏం సమస్య ఉందమ్మా? అక్కడికి వెళ్తే ఏముంది? ఏం లేదు, అక్కడ నీళ్లు లేవు, వాటర్ లేదు, ఏం లేదు. అసలు కనీసం రూమ్లలో చెత్త కూడా, ఎక్కడున్న చెత్త అక్కడనే ఉంది. అంటే మీకు ఇల్లు ఇచ్చినటువంటి సందర్భంలో ఇల్లు బాగానే ఉంది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు? మీకు ఇచ్చిన టైంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పుడు ఎట్లున్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉంది, ఏం పనులు జరగట్లేదు. అదే మాకు తెలియట్లేదు కదా, అందుకే కదా దాన్ని చెప్పండి. నీళ్లు లేవు, కరెంటు లేదు. ఇప్పుడు పిల్లల్ని మేము అనవసరంగా ఈ సంవత్సరం వేస్ట్ అవుతుంది. మేము అనుకున్నాం అక్కడ పోయినాక అక్కడ వేసుకుందారు పిల్లలు అన్నాం, ఇంకా ఏం కానే లేదు. ఎట్లా పిల్లలు అన్యాయం అయిపోతారు పిల్లలు. మాకు ఇండ్లు వర్షానికి కురుస్తున్నాయి, మేము అనుకున్నాం అక్కడ పోయి ఉంటాం అనుకున్నాం, మావి అన్ని గుడిసెలు. ఏం ప్రాబ్లం ఉందమ్మా అక్కడ? వాటర్ కాలేదు, కరెంటు రాలేదు, ఇంకా లిఫ్ట్, ఇంకా డ్రైనేజ్ కనెక్షన్ చేయలేదు, మా ఇల్లు మాకు ఇవ్వలేదు ఇంకా.